గత ఐపీఎల్‌లో అంచనాలను తలకిందులు చేస్తూ సంచలనాలు సృష్టించిన టీం ఏదైనా ఉందంటే అది సన్‌రైజర్స్ హైదరాబాదే. పెద్ద పెద్ద జట్లతో తలపడి, నిలబడి ఫైనల్‌కి దూసుకెళ్లి కేకేఆర్ చేతిలో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచింది. కేవలం కప్పు గెలవలేదన్న మాటే కానీ ఫ్యాన్స్‌ని ఫుల్ ఖుషీ చేయడంతో పాటు భారీ హిట్టింగ్‌లతో ఐపీఎల్‌కే మజా తెచ్చింది. ఎస్ఆర్‌హెచ్ మ్యాచ్ ఉందంటే చాలు క్రికెట్ ఫ్యాన్స్‌ని టీవీల ముందు నుంచి కదలనీయకుండా కూర్చోబెట్టింది. దీంతో ఈ జట్టుపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. రాబోయే 2025 ఐపీఎల్ కప్‌ని ఎలాగైనా సాధించాలని మేనేజ్మెంట్ సైతం ప్రణాళికలు సైతం మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలోనే త్వరలో జరగబోయే మెగా వేలంలో ఎవరెవరిని తొలగించాలి, ఎవరెవరిని అంటిపెట్టుకోవాలని యోచిస్తోంది. మెగా వేలం జరగనున్న నేపథ్యంలో రిటైన్డ్ ప్లేయర్ల జాబితాపై ఎస్ఆర్‌హెచ్ తీవ్రంగా కసరత్తు చేస్తోంది. బీసీసీఐ రిటెన్షన్ పాలసీ గురించి ఎలాంటి అధికారిక ప్రకటన చేయనప్పటికీ గరిష్టంగా 4 లేదా 5 ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఫ్రాంచైజీ కో ఓనర్ కావ్య మారన్ సైతం ఆటపరంగానే కాకుండా ఆర్థిక పరంగానూ ఆలోచిస్తూ కీలక నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధమైంది. గత మినీ వేలంలో 20కి పైగా కోట్లు పెట్టి దక్కించుకున్న కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌ని ఎస్ఆర్‌హెచ్ దక్కించుకుంది. అయితే నిబంధనల ప్రకారం అతన్ని రిటైన్ చేసుకుంటే అంతే మొత్తాన్ని కమిన్స్‌కు చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ కమిన్స్ దానికి అంగీకరిస్తేనే జట్టులో ఉంటాడు. లేకుంటే వేరే జట్లకు వెళ్లే అవకాశం ఉంటుంది. అదే జరిగితే కమిన్స్‌ను విడిచిపెట్టి రైట్ టు మ్యాచ్ కార్డ్ ద్వారా తిరిగి తీసుకోవాలని ఫ్రాంచైజీ భావిస్తోంది. ఇదిలా ఉంటే రాబోయే వేలంలో జట్టులోని మరికొందరు ఆటగాళ్లని వదులుకోవాలని టీం మేనేజ్మెంట్ భావిస్తోంది. అందులో ముఖ్యంగా భువనేశ్వర్కు బై చెప్పే యోచనలో మేనేజ్మెంట్ ఉన్నట్లు సమాచారం. భువీ 2014 నుంచి జట్టులో కొనసాగుతున్నాడు. చాలా విజయాల్లో అతడు కీలక పాత్ర పోషించాడు. అయితే గాయాల నుంచి కోలుకొని తిరిగొచ్చిన భువీ ఆ తర్వాత కాస్త పదును కోల్పోయాడు. దీంతో భువీకి బై చెప్పి యువ ప్లేయర్లకు రిటైన్ ప్లేయర్ల జాబితాలో అవకాశం ఇవ్వాలని ఫ్రాంచైజీ భావిస్తోంది. భువీతో పాటు మార్కో జైన్సన్స్కి కూడా జట్టు వీడుకోలు పలకనున్నట్లు సమాచారం. గత కొన్ని మ్యాచ్లుగా జైన్సన్ అంచనాలకు తగ్గట్టుగా రాణించలేకపోతున్నాడు. అందుకే మేనేజ్మెంట్ తనని వదులుకునేందుకు యోచిస్తోంది. వీరిద్దరితో పాటు మరో కీలక ఆటగాడైన మార్క్రమ్ కూడా గుడ్ బై చెప్పనున్నట్లు సమాచారం. 2023లో కెప్టెన్గాను, 2024లో ఆటగాడిగాను దారుణంగా విఫలమయ్యాడు. దీంతో మార్క్రమ్ మామకు టాటా చెప్పాలని ఫ్రాంచైజీ నిర్ణయించుకుంది.